హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కునాఫా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట, వెరీ సింపుల్ రెసిపీ. సో రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఇది సాఫ్ట్ సేమియా అయినా అనొచ్చు, సన్న సేమియా అయినా అనొచ్చు. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో దాన్ని ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. తర్వాత కస్టర్డ్ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు తీసుకున్నాను. సో ఈ సేమియాని ఇప్పుడు మంచిగా మనం క్రష్ చేసుకొని గీలో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా నేను గీలో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న దీన్ని ఇప్పుడు మనం క్రీమ్తో యాడ్ చేసుకోవాలి. సో కునాఫాకి షుగర్ సిరప్ కావాలి కాబట్టి సో నేను ఈ క్వాంటిటీకి 1 కప్ షుగర్కి 1 షుగర్ నిండేంత వాటర్ వేసుకోవాలి. తర్వాత క్రీమ్ కోసం ఈ చీజ్ 2 స్లైసెస్ తీసుకున్నాను. సో ఈ 2 స్లైసెస్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం మిల్క్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న మిల్క్లో కస్టర్డ్ పౌడర్ సిరప్ని యాడ్ చేయాలన్నమాట. సో అది దగ్గరకు అవుతుంది, మంచిగా క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. క్రీమ్ లాగా ఫామ్ అయిన తర్వాత ఇలా చీజ్ వేసుకోవాలన్నమాట. సో చీజ్ కూడా మెల్ట్ అయిన తర్వాత మనకున్న కునాఫాని ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫస్ట్ ఒక లేయర్ లాగా మనం వేసుకోవాలన్నమాట. ఫస్ట్ లేయర్ లాగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ యాడ్ చేద్దాం. సో ఈవెన్గా యాడ్ చేసుకోవాలి, మంచిగా వేసుకోవాలన్నమాట. సో దట్ అంటే క్రంచీగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ సన్న సేమియాని, ఇప్పుడు ఈ సిరప్లో వేసుకుంటే సాఫ్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే నేను అది వేసాను. తర్వాత మనం రెడీ చేసుకున్న క్రీమ్ని ఒక లేయర్ లాగా మంచిగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. దాని తర్వాత అది వేసుకున్న తర్వాత మళ్ళీ మనం సెకండ్ లేయర్ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలన్నమాట. సో ఆ సేమియా వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ దానిపైన షుగర్ సిరప్ వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమే అనమాట. సో ఇప్పుడు నేను క్రీమ్ అయితే యాడ్ చేశాను. క్రీమ్ యాడ్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ సేమియా చూసారా ఎంత సన్నగా క్రష్ చేసి ఎంత చక్కగా బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై చేశాను నెయ్యిలో. సో మీరు కూడా అలాగే ఫ్రై చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనం ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేయక్కర్లేదు ప్యాన్ పైన, ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో ఈ బాదంని ఈ జీడిపప్పుని మంచిగా గీలో ఫ్రై చేసుకొని క్రష్ చేసేసుకొని ఫైనల్గా పైన ఇట్లా టాపింగ్ చేసుకోవాలన్నమాట. టాపింగ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినడమే, సింపుల్. సో చూడండి నేను ఎలా డెకరేట్ చేశానో, అండ్ నా రెసిపీ ఎంతో సింపుల్గా అయిపోయింది కదా చూడండి. సో మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.